ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే సాయం చేసిండు, పేదల దగ్గర వచ్చిండు. కానీ ఎవరిని మనలే. ఆ కేసీఆర్ పాపం మన ఎందుకు సాటుకుండు కానీ మనం అనొద్దు. అన్నం పెట్టిండు 10 మందికి. వర్షాకాలం అప్పుడు ఇల్లు కూలిపోయినాయి చూడు, వరదలు వచ్చి అప్పుడు పోయినసారి లాక్డౌన్లో 10 మందికి సాయం చేసిండు, 10,000 ఇచ్చిండు. ఈయన వచ్చిండు మనకు ఎవరికి సాయం చేయలే. వచ్చి సంవత్సరం కాలే అబ్బా, సంవత్సరం కాక ముందుకు నరకమే చూసినాం కానీ పుణ్యం చేస్తున్నాడు. మరి ఏమో ఆయనకేమో ఇప్పుడు జనాల మీద వాడితే ఏమొస్తుంది. వచ్చి ఇడికెళ్ళి మన ఇప్పుడు హైడ్రా పెట్టిండు, హైడ్రా పెట్టినప్పుడు ఇడికెళ్ళి తీసేసి ఏరో ప్లేస్ చూపిస్తే మనకు జనాలు అభివృద్ధి వస్తుంది, నీకు పేరు వస్తుంది. పాత ఇప్పుడు ఆ సీఎంను ఓడగొట్టినావు, నువ్వు సీఎం ఏం పని చేస్తున్నావు అని అడతారు జనాలు రేపన్నాడు. ఇప్పుడు అందరి అసలు కాదనకుండా జనాలకు మేలు చేయాలి. కానీ అందరు గుడిసెలు కూలగొట్టి ఇట్లా పేదల అసురు ఎందుకు? ఏనో మాకేరే స్థలం చూపిస్తే అక్కడ పోయి బతుకుతాము కదా. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎవ్వరు ఏమన్నది లేదు. కానీ నువ్వు వచ్చి సంవత్సరం కాకముందుకే అందరు అరిగోస వస్తున్నావు పేదోళ్ళది. రేపన్నాడు పేదోళ్ళు ఓటేయండి ఆయన సీఎం పదవులకు కూర్చుండా. మేము గెలిపిస్తేనే ఆయన కూర్చుంది మార్పు తెస్తా అన్నాడు. ఏ మార్పు లేదు. మార్పు అంటే ఇదే తెలంగాణకు మార్పు. కేసీఆర్ తెచ్చిన మార్పు ఏముంది, ఈయన తెచ్చిన మార్పు లేదు దేశానికి. ఇది నష్టపరికారమే కానీ ఇది అభివృద్ధి కాదు. 10 ఏళ్ళ చరిత్ర 5 సంవత్సరాలు కూలగొట్టేసాడు. ఇదేంది? అది అందరు పేదోళ్ళు ఇప్పుడు రొక్క చేయి పట్టుకొని కన్న కూలి చేసి మేము బతుకుతున్నాం అన్న. పొద్దోసం పోతే 600-700 ఇస్తారు. సాయంత్రం వస్తే ఇంటికాడ సుఖంగా ఏదో ఇంత తిని పేదలమే. మేమైతే అపార్ట్మెంట్లు కట్టలే, ఇండ్లు కట్టలే, మేము బంగ్లాలు దోసుకోలే, బిల్డింగ్ లేదు. ఉన్నోని వదిలిపెట్టి లేనోని మీద వాడడానికి ఏమాత్రం ఆయనకు. ఆ ఉన్నోని మళ్ళీ ఇలాసులు ఏమైంది కులవడానికి. ఆయన దగ్గరికి పోతాడు తంతాడానా ఐలాసులు వాళ్ళు. అక్కడ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా శాత కాలే. మా మీద అందరు పేదవాళ్ళ మీద వాడితే ఏం బతాం చెప్పు అన్న. ఒక హైడ్రా పేదవాళ్ళ మీద వరకే ప్రతాపం చూపిస్తుంది, ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అంటారా? ఉన్న వాళ్ళ దగ్గర పోతున్నా నా ప్రామిస్గా చెప్తున్నా. గరీబ్ వాళ్ళ మిన్నే వాడు వచ్చేది హైడ్రా. ఇప్పుడు ఎవరిని అన్నా ఒక ఇలాసు కూలగొట్టిరా, నాగార్జున ఒక కూలగొట్టి అక్కడ వాడు మిన్నెడ్ కాయ కూర్చున్నాడు. ఈడ ఒకడు గద ఒకటి కూలగొట్టి పాత పురాణ బిల్డింగ్ 10 ఏళ్ళు లేదు. అప్పుడు గుడమ్మ ప్యాకెట్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం లేని వాళ్ళు మాకన్నా పేదోళ్ళు వాళ్ళు పాపం. పెళ్ళమ్మూలు అయితే గ్యాస్ మీద పోసుకున్నాం. ఉండోళ్ళు ఎవరన్నా ఉదయం చూడన్న అన్ని కాగితాలకు ఏమన్నా ఇండ్లు ఉన్నాయిడా వచ్చి ఈ గుడ కొడితే ఏమొస్తుంది దానికి. మరి ఇంతకుముందు మీకు పర్మిషన్ తీసుకున్నారన్న కేసీఆర్? ఉన్నాయి. కేసీఆర్ ఏమనలే, చూసిండు పోయిండు. 10,000 గిడి ఇచ్చిండు అప్పుడు. వానలు వచ్చినప్పుడు పోయిన 2 లాక్డౌన్ నుంచి ఇన్నే వస్తున్నాం. ఎప్పుడు ఒకటి మేలు చేస్తాం. ఈడు వచ్చిండు సంవత్సరం మార్పు తెచ్చిండు. అంటే విపత్తులు జరుగుతున్నప్పుడు ఈ చెరువుల దగ్గర ఉన్న ఇల్లు కూల్చేస్తే ఏమొస్తుంది? ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద వాళ్ళు అలాంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా ఇలాంటి పేదవాళ్ళ మీద పడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అనేది మొత్తం ఇది ఆగం కరెక్టే. ఇది న్యాయం కాదు. ఇది న్యాయం చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే మనకు తెలంగాణ ఇప్పుడు 10 మందికి న్యాయం చేస్తున్నాడు. 10 మందికి న్యాయం చేసింది కాదనేది అన్యాయం చేసింది. ఇది ఇప్పుడు న్యాయం చేస్తామంటే ఏముంది, ఇక్కడికి వచ్చి ముందు నోటీస్ ఇచ్చి పంపించి ఏరే దిక్కు ఒక ఇండ్ల స్థలాలు నీకు అబ్బాయి ఇక్కడికి అని పంపించాలా. ఏదో పొద్దుగాల ఆదివారం పూట వచ్చి ఆడ ఇంట్లో పెళ్ళం పక్కలకి వెళ్ళే ముందుకే హైడ్రా వచ్చిందా అని ఆడు గుద్దనూరు కాడుకో ముందుకు ఏ నోటీస్ చేయాలి. ఆడు చదువు అంటే ఏం మూట చదువుతాడు. ఇంట్లోకి వెళ్ళి ఏ డబ్బులు తెచ్చుకో, ఇంట్లో గిన్నెల చెమ్ములు అన్నీ పలిగిపోయాయి. చెప్పారా ముందు మరి ఇక్కడ కూల్ చేస్తున్నప్పుడు? ఒక్కరు చెప్పలే, ఒక నోటీస్ వెళ్ళి ఎవరు చెప్పలే, ఎవరు రాలే. టైం ఏమన్నా ఇచ్చారా మరి మీకు? 10 నిమిషాలు టైం వేయలేదు. తలుగుతున్న వరకు వచ్చిర్రు పోలీసు వాళ్ళు. ఒక 500-600 మంది జిఎంస్ వాళ్ళు, మళ్ళీ హైడ్రాకి సంబంధించిన వాళ్ళు 3 క్యాంపులు వచ్చినాయి. మనకేం మేలు చేసిరన్నా ఏది చేయలే. ఆయన వచ్చిండు గెలిచిండు కరాటే. జనాలకు అభివృద్ధి చేయమని చెర్లకెళ్ళి వెళ్తే మనం కంచె కట్టుకోమాను వద్దాను. ఈ పేదోళ్ళకు న్యాయం చేస్తే ఆయన ఇంకా మంచి సీఎం అని ఆశిస్తారు. కానీ ఇట్లా చేస్తుంటే సీఎంలో నేను చేయిస్తారు చెప్పు. నీకు తెలిసిందే, మీ మీడియా లేదు, మేము లేదు, మీరు లేరు, అందరం మనుషులమే. ఈ 5 ఏళ్ళు కలిపితేనే నోట్లే కోలుతాయి. ఈ 5 ఏళ్ళు కలవాలి సీఎం. సరే బంగారం తోటి తింటాడేమో తినమ్మాను. ఇప్పుడు రైతులు పండించిన పంటతో తినేది సీఎం. మేము కష్టపడితేనే మట్టి దుమ్ము అంతా ఎత్తుకుంటూ వస్తే మీకు మంచి ఆరాంసే ఇంట్లో అంతావు. కష్టం తెలుసుకున్నారు సీఎం అన్న. ఇట్లా జనాల మీద పడితే ఏం వస్తుంది? ఏముంది? అడవి కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఏం లేవన్న. మాకు పరిస్థితులు చెప్పుకోవద్దు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు సక్సెస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాయి అంటారు? సక్సెస్ కాదు, ఫెయిల్ అయ్యేది. మంచిది కాదు హైడ్రాది. ఉన్నోని కొట్టి లేనోని కొడితే అది న్యాయం అన్న. గరీబోని పోవటం కొడితే ఏమొస్తుంది అన్న?
కూలీలకు మేము ఎంత మా బాధ చూస్తే నీకు అర్థమవుతుంది. అలా గణేష్ని పెట్టినాం. ఆ గణేష్ కరెంటు లేదు, ఆ దేవుని పెట్టుకొని అది సెల్ ఫోన్లలో ఛార్జింగ్ ఊళ్ళో పెట్టుకొచ్చుకొని సైడ్ తిల్లా ఇక్కడ ఛార్జింగ్ లైట్లు పెట్టి ఏదో నాన్న గోసపడుతున్నాం. అసలు వినాయకుని బొమ్మ కూడా పెట్టారు. అదే ఉందన్న ఉంది చూడిపో తీపో మీడియా ప్రతి ఛానల్కు చెప్తున్నావునా కానీ ఆ దేవునికి ఇంకా తెలవాల మా బాధ. సీఎంగా ఫెయిల్ అయ్యారంటారా రేవంత్ రెడ్డి? ఫెయిల్ అయ్యాడు, పాస్ కాలే. ఇది నిజమన్నా 100%గా పేదోనికి న్యాయం చేస్తానని ఏడం ఉంది. ఇది ఒక్కటి ప్రతి ఛానల్లో ఇది గ్యారెంటో కాదో. నేను వస్తాను ముంగడు సీఎం కాడికి, సీఎం దగ్గరికి మీరు వస్తారు. నీ మాట నువ్వు ఛానల్లో ఇస్తే టీవీలల్లో మమ్మల్ని తీసుకపోమని మా పేదోళ్ళకి న్యాయం చేయమని నేను వస్తా. ఇంతమంది ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు మీరు ఛానల్ ఉంది మీది కాబట్టి వస్తే తప్పు లేదు. మా పేదోళ్ళకు మాకు ఇండ్లు లేవు, ఏ గుడారాలు లేవు, ఏం లేవు. ఏముంది చెప్పు, అడవిలో పొలం లేదు, ఊళ్ళో ఇల్లు లేదు. బతకనీకి వచ్చిన మనం ఉన్నాం. పార్టీకి 10 సార్లు కేసీఆర్ నెంబర్ 1. ఇతనైతే ఫెయిల్ అయ్యాడు. నువ్వు ఏమన్నా పర్లేదు అన్న, నెంబర్ 1. ఎందుకంటే పేదోళ్ళ జోలికి రాలే, పేదోళ్ళు నానాలి. పేదోళ్ళని మేము గంప కూలి చేసిన దాకా వెళ్ళదబ్బా. మాకు ఎంతో కష్టపడతాం. పొద్దుగాలు లేస్తే ఆమె ఆలలాగా మాకు కోట్లు ఉన్నాయి కుంభకోణాలు. మేము సంపాదించుకున్నాం. ఏమున్నాయి మాకు? గంప పట్టుకుని పోయి కష్టం చేసిన దాకా రెక్కాడదు డొక్కాడదు, గంత తప్ప ఏం లేదు. ఓకే, చూసారు కదా ఇక్కడ జరుగుతున్న. అయితే వాళ్ళకైతే ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదంట. సడన్గా వచ్చేసి హైడ్రా వచ్చేసి కూల్చివేయడం జరిగింది అనేసి చెప్తున్నారు. మరి ఇక్కడ కూల్ చేసిన ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటిని కూడా ఒకసారి చూద్దాం మనం ఒకసారి. ఓకే, నీళ్ళు సంపు మొత్తం కూల్చేసారు. సంపు మొత్తం కూడా కూల్చేసారు. మొత్తం 18,000 పెట్టి అది పట్టా తెచ్చుకున్నాం అన్న మేము. ఓకే, పట్టా కూడా ఉంది. సామాను, టీవీ మొత్తం అన్ని లోపల ఉన్నాయి. మేము పోతుంటే ఒక 5 నిమిషాలు టైం అని చెప్తే కూడా ఇవ్వకుండా వాళ్ళకేమో 45 రోజులు టైం ఇచ్చారు. అంటే వాళ్ళు తిడతారా నాన్న ఎట్లా మరి? అది కూడా ఆయన చెప్పాలి రేవంత్ రెడ్డి. అవతల బిల్డింగ్ 45 రోజులు టైం ఇచ్చారు, వాళ్ళకి 15 రోజులు టైం ఇచ్చారు. హైడ్రా వచ్చింది అని చెప్పేసి ఒక గంట సేపు టైం ఇస్తే ఏమైతుండే? మాకు సామాన్ అన్ని తీసుకొని బయట పెట్టుకుంటుండే కదా అన్న. ఏం లేవు ఇక అన్ని ట్యాంకర్లు కూడా సగం కూలగొట్టేసారు. ట్యాంకర్లన్నీ మొత్తం దుబ్బేసారు పక్కకి అన్ని. ఓకే, ఆ బిల్డింగ్స్ ని కూడా కూల్ చేయబోతున్నారు మరి ఒక 45 రోజుల్లో అన్నా. ఆ బిల్డింగ్స్ ని కూడా అవన్న కూల్చని అన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి కాబట్టి కూల్స్తారు అన్న. అది న్యాయమే, అని చేసిన తప్పేగా న్యాయమే. కాబట్టి మాకు ఒక గంట సేపు టైం ఇచ్చింటే మా సామాన్ అన్న మేము కాపాడుకొని వండుకొని తిననీకి ఏడన్నా బతుకుతుంటాం కాదన్న. అదే ఇప్పుడు స్థలం మొత్తం కూలగొట్టారుగా, మేము కడుతూనే ఉంటాం, వాళ్ళు కూలగొడుతూనే ఉండాలి. మాకు న్యాయం చేసేంత వరకు మేము ఈయనే ఉంటాం. ఎక్కడ పోమన్నా, ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటాం. ఇక్కడ మేము పుట్టి పెరిగింది మొత్తం ఈయన 15 సంవత్సరాలకి వెళ్ళి ఈయనే ఉంటాం అన్న. మేము పోవాలంటే ఫస్ట్ అయినా ఏదన్నా స్థలం చూపించి మాకు తర్వాత కూలగొడితే అదొక న్యాయము. ఇప్పుడు ఏది లేకుండా పొద్దుగాల మాకు నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఒకరోజు వచ్చి వారం రోజుల కింద వచ్చారు, చూసిరు, వెళ్ళిపోయారు. చెప్పలేదు మీకు? మాకేం చెప్పలేదు. ఆ రోజన్నా చెప్పింటే వారం రోజులు వస్తాం మేము గుడిసెలకి ఇట్లా కాల్ చేసుకోవాలని చెప్పింటేనన్నా అప్పుడు వెళ్ళిపోతుంటే. ఏం చెప్పకుండా అప్పుడప్పుడు వచ్చేసి 10 నిమిషాల జేసీబీ మొత్తం తీసుకొచ్చి కూలగొడితే అది ఎంతవరకు న్యాయమన్నా? ఓకే, మరి మీరు కడుతూనే ఉంటారు, వాళ్ళు కూలగొడుతూనే ఉంటారంట? మేము కడుతూనే ఉంటాం, వాళ్ళు కూలగొడుతూనే ఉంటాం. ఎంతైనా సరే మేము వెళ్తుందో చూద్దాం. వెళ్తే మేము చూస్తామన్నా. మా పేదవాళ్ళ మీద పొట్ట మీద కొడితే మాకేం వస్తుంది చెప్పన్నా? ట్యాంకర్ మేము ఏదో ఇట్లా చేసుకొని కూలి బతుకు చేసుకొని మేము బతుకుంటా ఇక్కడ కూర్చున్నాం. ఆయన పెద్ద బంగ్లాలో కూర్చుంటే ఆయనకి ఏం కాదు, అడిగేతోడు ఎవడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన పంపించేసిండేమో అట్లా. ఓకే, మీకైతే టైం కూడా ఇవ్వకుండా మీకు చెప్పకుండా ఏమీ లేదన్న. మాది మొత్తం కూలగొట్టినాక 3 గంటలకు ఏదో నోటీస్ వచ్చిందంట, రేవంత్ రెడ్డి పంపించిందంట. 45 రోజులు వాళ్ళకి టైం ఇచ్చిండ్రు. అదంతా మొత్తం ఎఫ్టీఏలో వస్తుంది. అది వాళ్ళకి ఇచ్చారు 15 రోజులు టైం ఇచ్చారు, వాళ్ళకి 45 రోజులు టైం ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదు? ఒక గంట సేపు టైం ఇచ్చిండే అయిపోతుండే. పాపం ఆయన ఉన్నాడు, ఆయన సొంతం స్థలం, అది పైసలు పెట్టి కొనుక్కున్నాడు. మేమంటే కిరాయికి తీసుకొని ఉన్నామన్న. ఏదో బయట నుంచి వచ్చి బతున్నాం. ఇక్కడ టీవీ 40,000 టీవీ ఉండే, లోపల టీవీ పోయినాయి, సామాన్లు పోయినాయి, బోర్ సామాన్లు పోయినాయి. లోపల సంపుల మోటార్లు 25,000 మోటార్ ఉంది, అది పోయినాయి. అన్ని నష్టపరిహారం ఎవరు కట్టిస్తారన్న? ఇప్పుడు ఆయన కట్టిస్తాడా? నిన్న ఆడికి కూడా పోయినాం, ఏడికి హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేసినాం. అటు ధర్నా చేస్తే కూడా మమ్మల్ని పట్టుకొని జీప్లు ఎక్కిచ్చి 1/2 కిలోమీటర్ దూరం తీసుకుపోయి వదిలేసారు మాకు పోలీసులు. ఓకే, మరి ఇప్పుడు హైడ్రా ఓన్లీ పేదవాళ్ళపైన ప్రతాపం చూపిస్తుందా? అంటే ఇప్పుడు మేమంటే ఏం చేయలేం కాదన్నా. వాళ్ళంటే తిడతారు, కొడతారు. వాళ్ళు వాళ్ళకు గుద్ద కింద పైసలు ఉన్నాయేమో కాబట్టి వాళ్ళకి నడుస్తుంటాయి. వాళ్ళకి మాతో ఏం లేదు, 1 రూపాయి ఇచ్చేది లేదు, పీకేది లేదు కాబట్టి మా మీద కొడితేనే వాళ్ళకి వెళ్ళేది పైసలు.
అట్లా అని చెప్పేసి మా మీదకి పంపించేసారు. పేదోళ్ళ మీద కడుపు కొడితేనే మనకు వచ్చే పైసలు అని చెప్పేసి మనం మాతోనికి పంపించారు వాళ్ళు. గుడిసె లెక్క బాగానే ఉండేది. ఓకే, మరి ఏంటి హైడ్రా మీకు టైం ఇచ్చిందా? మీ వాళ్ళు వచ్చి కూల్చేసి టైం ఏమి 6 గంటలప్పుడు వచ్చిర్రు. మేము పడుకుని ఉన్నాం. పోలీసులు చాలా మంది వచ్చిర్రు. వచ్చి మాకు సామాన్లు బయటకు తీసేయండి, మేము ఇరగొడతా అని చెప్పారు. సగం సామాన్ కూడా తీయలేదు. మళ్ళీ వేరే పోలీసు ఇంకో వచ్చిర్రు. వాళ్ళు దౌర్జన్యం చేసి మీరు బయటికి వెళ్తారా లేదా అనుకుని మాకు కొట్టారు మిమ్మల్ని, చేసుకున్నారు. చేస్తే మేము జడిసిపోయి బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ వచ్చి జేసీబీ తెచ్చి ఇరగొట్టారు. మీ పేరండి? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తాను, లేబర్ పని చేస్తుంటారు. వాళ్ళు మరి మీకు సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదా? మీకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చాలా సామాన్లు కూడా పోయినాయి. మామూలు మళ్ళా ఇలా మళ్ళీ కట్టుకొని ఉన్నాం. రూములు కూడా దొరకలేదు మాకు. అర్జెంట్గా కొడితే టైం ఇస్తే మేము పోతాం కదా, టైం కూడా వేయలేదు. రూమ్ దొరికితే మేము ఎటైనా వెళ్తామని మామూలుగా వేసి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సుమారు 10 years అయింది. 10 years నుంచి ఉంటున్నారు. మరి మీకు పట్టా ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా? ఏం లేదు, దీంట్లో ఖాళీగా ఉంటే మేము వచ్చి ఉన్నాం. అప్పటి నుంచి ఎవరు చెప్పలే, ఏం అనలే. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? మరి వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలే. ఇంకా 10,000 డబ్బులు కూడా ఇచ్చిపోయినరు. ఇంకా ఓకే, ఏంటండి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది? కేసీఆర్ మంచిది సార్. కేసీఆర్ ఉండడం ఆ టైంలో 10,000 గుడిసావని లాక్డౌన్లో 10,000 డబ్బులు కూడా ఇచ్చింది కేసీఆర్. సార్ మంచిది సార్. ఇప్పుడు హేమంత్ రెడ్డి వచ్చింది కదా, బోర్డు వేసినాడు రేవంత్ రెడ్డి. హేమంత్ రెడ్డికి బోర్డు వేసినావు. మళ్ళీ చూడు, పిల్లలు బట్టలు చదువు లేవు, ఏం లేవు, మొత్తం పోయింది. ఓకే, మరి ఇంతకు ముందు ఎలా ఉండేదండి ఇక్కడ? బాగుంది, గుడిసెలు ఉంది, బాగుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 12 సంవత్సరాల దగ్గర అయింది సార్. 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరు అడగలేదు మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అడగలే. కరెంట్ మీటర్ అన్ని కరెంట్ కూడా మెట్లు కడతాను. కరెంట్ బిల్లు కడతారా మీరు? కరెంట్ బిల్లు కడతాను సార్. కరెంట్ బిల్లు కడతాను. ఇప్పుడు పోలీసులు వచ్చింది కదా, 5:30 అట్లా వచ్చింది. పోలీసులు 5:30 వచ్చింది. ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ పక్క బిల్డింగ్ బిల్డింగ్ అని చెప్పింది సార్. పోలీసులు ఆ సామాన్ తీసి పక్కన జరుగు, నీ గుడిసాయం పగలు కొట్టు అన్నాడు. సర్లే సార్ అని మనం సామాన్ తీసినాను. ఆ బిల్డింగ్ ఒక పెద్ద తీసి వస్తుంది చూడు, పెద్దది హైదరాబాద్ ఏం పేరు తెలియదు సార్. అది వచ్చింది, చిన్న బండి జేసీబీ మనం కూలేసినాడు. జేసీబీ కూలగొట్టి సగం సామాన్ కూడా తీయలేదు. సామాన్ బియ్యం మొత్తం పోయింది. టైం ఇవ్వలేదు మీకు సామాన్? పోలీసు ఎలా చెప్పింది, నీ గుడిసా పగలు కుట్టు అన్నాడు. మళ్ళీ పగలు కొట్టినాడు. ఓకే, మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? ఏం చేయాలి? ఎక్కడ ఉన్న రూమ్ కిరాయి అంటే 10,000 కిరాయి ఇవ్వాలా, డబ్బులు కూడా లేవు అనేది. 10 రోజులు చూస్తాను, మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాను. ఏం చేయాలి? ఏ ఊరు మీది? శ్రీకాకుళం నుంచి ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి? నేను వచ్చింది 99లో వచ్చింది హైదరాబాద్. హైటెక్ బిల్డింగ్ కూడా పనిచేసాను నేను. హైటెక్ బిల్డింగ్ కూడా పనిచేసాను. 10 years అవుతుంది. ఇక్కడికి వచ్చి 12 సంవత్సరం దగ్గర 2 సంవత్సరాలు ఉంది. శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఉంటాను వాస్తవాలు. మరి చూడొచ్చు కదా, ఇక్కడ వాళ్ళ భావాలను అయితే వ్యక్తం చేశారు. వాళ్ళు సుమారుగా ఇక్కడ 1999లో ఆయన హైదరాబాద్కి వచ్చాడంట. సుమారుగా ఈ ఏరియాలో ఇక్కడ బోరబండకు సంబంధించి ఆయన ఇక్కడ ఈ సున్నం చెరువు దగ్గరలో ఆయన గత 12 సంవత్సరాల నుంచిగా ఉంటున్నారని చెప్తున్నారు. మరి హైడ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ గుడిసెలు కూల్చేస్తున్నామని కూడా వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు, మాకు సమాచారం ఇవ్వలేదు. అప్పటికప్పుడు వచ్చి సామాన్లు తీసుకునేంతవరకు కూడా హైడ్రా ఆగలేదు, హడావిడిగా వచ్చి కూల్చేసింది అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఏవేవి కూల్చేశారు, మళ్ళీ వాళ్ళు చిన్న గుడిసెలు అయితే వేసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఇటు చూడొచ్చు, ఇక్కడ కూల్చేసిన దాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టుకోవడం జరిగింది. చూడొచ్చు అక్కడ కూల్చేయడం కూడా జరిగింది, ఆ ఇంటిని కూల్చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ తిరిగి అవే చిన్న గుడిసెలు వేసుకున్నారు. మరి ఇక్కడికి సంబంధించి చూడొచ్చు, ఇక్కడ ఈ దృశ్యాలు అవన్నీ చూడొచ్చు మీరు, ఏ రకంగా హైడ్రా కూల్చివేసింది ఏంటి అనేసి. ఇక్కడ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ గుడిసెలు అనేవి చూడొచ్చు మీరు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇంతకుముందు కొంచెం నీట్గా ఉండేది, మాకు ఓన్లీ గుడిసెల వరకే ఉండేవి. కానీ హైడ్రా వచ్చి కూల్చివేయడంతో ఇలా జరిగిందనేసి వాళ్ళ భావాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని కేసీఆర్ కూడా వాళ్ళకి 10,000 సహాయం చేశారు కోవిడ్ టైంలో అనేసి చెప్పారు. ఇంకా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే ఆ విజువల్స్ మీకు కనిపిస్తాయి. వాళ్ళు అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక చిన్న గుడారం లాంటిది వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కొడుకు తల్లి కూడా ఉన్నారు.
తల్లి కొడుకు ఉండేసి చిన్న వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు మీరు ఒకసారి అవి మన వీడియోలో చూడొచ్చు. మీరు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ వాళ్ళు ఎంత బాధాకరమైన ఘటన చోటు చేసుకుందంటే ఇక్కడ వాళ్ళు 12 సంవత్సరాలు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చున్నా కానీ మేము సంతోషంగా భావించే వాళ్ళం. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా చేయడం అనేది హైడ్రా కరెక్ట్ కాదనేసి, రేవంత్ రెడ్డి ఇలా చేయడం కరెక్ట్ కాదనేసి రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైంది ప్రజల్లో అనే చెప్పుకోవచ్చు. ఇక ఆ ఇంటికి సంబంధించి అయితే ఆ ఇంటిని చూడవచ్చు మీరు ఒకసారి. ఆ ఇల్లు ఎలా కూల్చేస్తుందో, ఆ ఇల్లు అయితే ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. టోటల్గా నేలమట్టం చేసేస్తారు. హైడ్రాకి సంబంధించి హైడ్రా మొత్తం నేలమట్టం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అసలు గుడిసెలు అనేవి వాళ్ళు మళ్ళీ కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో మేము కూడా చూస్తాం, మేము కడుతూనే ఉంటాం, వాళ్ళు కూలుస్తూనే ఉండాలి. వాళ్ళు ఎంతవరకు చేస్తారో ఏం చేస్తారో మేము కూడా చూస్తాం అనేసి చెప్పారు. అలానే కాకుండా ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ని అయితే మరి పూర్తిగా అయితే కూల్చేసినట్లుగా అయితే కనిపించట్లేదు. ఆ బిల్డింగ్కి సంబంధించి మీరు ఒకసారి ఆ బిల్డింగ్ను కూడా చూడవచ్చు. పూర్తిగా కూల్చేసినట్లు లేదు, కాకపోతే సగం కూల్చేశారు. మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని కట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పైన ఒక ఫ్లోర్ వరకే కూల్చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ది కూడా మొత్తం బిల్డింగ్ పనికిరాదని అనుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్ అయితే యూజ్ చేయడానికి కూడా ఉండదు. మొత్తం మళ్ళీ దీన్ని కూల్చేసి ఎంత నష్టం చోటు చేసుకుందో ఆ ఓనర్ అయితే ఇక్కడ ఎవరు లేరు. మరి ఇక్కడ ఓనర్స్ అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా ఇక్కడ ఎవరు అయితే లేరు. లోపల మీరు చూడొచ్చు సంబంధించి అక్కడ ఆ బిల్డింగ్ కట్టెల్లో ఉన్న బిల్డింగ్ ఏ విధంగా కూలిపోయిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు లేపాక్షి స్క్రీన్ పైన. ఈ విధంగా బిల్డింగ్స్ని అయితే హైడ్రా కూల్చి వేసుకుంటూ వెళ్తుంది. మరి చివరికి హైడ్రా ఎలా ముగింపోతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. చూడొచ్చు అసలు ఆ బిల్డింగ్ని అంత పెద్ద బిల్డింగ్ని హైడ్రా తీసుకొని వచ్చి హైడ్రాతో కూల్చివేయటం. రంగనాథ్ గారి మీద అయితే ప్రజలైతే చాలా వ్యతిరేకంగా ఉన్నారు రంగనాథ్ గారి మీద అనేసి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రంగనాథ్ గారు వచ్చి మాకు టైం కూడా ఇవ్వకుండా ఇలా కూల్చేసి వెళ్ళిపోతున్నారు అనేది చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇటు పక్కన కూడా చూస్తే ఇక్కడ బిల్డింగ్ కూడా ఉండేది. ఇటు పక్కన బిల్డింగ్ చూడవచ్చు మీరు ఒకసారి. ఆ బిల్డింగ్ని ఇటు పక్కన బిల్డింగ్ని కూడా కూల్చేశారు. ఆ బిల్డింగ్ను కూడా మీరు ఒకసారి చూడవచ్చు. ఆ బిల్డింగ్ విజువల్స్ ఇక్కడ కూడా ఒక చిన్న బిల్డింగ్ ఉండేదనే చెప్పుకోవచ్చు. ఆ బిల్డింగ్ను కూడా కూల్చేశారు. ఇక మీరు ఇటు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం కూడా ఈ ఇల్లులు కూల్చేయటం అదంతా మనం చూస్తూనే వచ్చాం. ఇక ఇటు సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళు మళ్ళీ చిన్న గుడిసె అనేది వేసుకోవడం జరిగిందంటే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఏంటి తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇక్కడ చిన్న పాక లాంటిది వేసుకొని మళ్ళీ ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే మళ్ళీ నివసిస్తున్నారు. ఈ బిల్డింగ్ సంబంధించి కూడా బిల్డింగ్ ఎలా కూల్చేశారు ఏంటి అనేసి మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ రకంగా హైడ్రా ముందుకైతే దూసుకెళ్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి మీద అయితే వ్యతిరేకత కొనసాగుతూ ఉందనే చెప్పుకోవచ్చు.